6 గ్యారంటీలకు పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. మెగా డిఎస్సిపై సభలో ప్రకటన చేశారు. లెదర్ పార్కుల నుంచి ఐటీ పార్కుల వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉందని సర్కార్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వం తొలి పద్దును ప్రతిపాదించారు. బడ్జెట్ కేటాయింపులు ఓసారి చూసుకుంటే 6 గ్యారెంటీలకు 53,196 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి 19,746 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 40,080 కోట్లు కేటాయించారు. నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు ప్రతిపాదించారు. ఇక విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించగా మూసీ ప్రాజెక్టుకు 1000 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు బడ్జెట్లో పొందుపరిచారు. ఎస్సీ సంక్షేమ శాఖకు 21,874 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు 8,000 కోట్లు కేటాయించారు. ఎస్టీ సంక్షేమ శాఖకు 13,313 కోట్లు ప్రతిపాదించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు 2,262 కోట్లు అలకేట్ చేశారు. గృహ నిర్మాణ రంగానికి 7,740 కోట్లు కేటాయించారు. త్వరలో 15,000 మంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తామన్నారు ఆర్థిక మంత్రి భట్టి. త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని సభలో ప్రకటించారు. టీఎస్పీఎస్సీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకానికి 60 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్ కింద 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించనున్నట్టు తెలిపారు. ప్రజావాణిలో 2 నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,000కు పైనే ఉంటే ఇళ్ల కోసం 14,951 అప్లికేషన్లు వచ్చాయన్నారు భట్టి. దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 6 గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు 300 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తామని సభలో ప్రకటించారు భట్టి. గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. త్వరలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని స్పష్టం చేశారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయని అన్నారు. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి 2 లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డ్రై పోర్ట్లను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేధ ఉపయోగిస్తామని, ఐటీ రంగంలో నైపుణ్య అభివృద్ధికి నూతన పాలసీ రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామన్న భట్టి, దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 వరకు నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 12న బడ్జెట్పై చర్చ, 13న మేడిగడ్డకి ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లనున్నట్టు సమాచారం. 14న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించే అవకాశం, ఆ తర్వాత కులగణన, ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.